ఎట్లా ఉండే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది కాబట్టి ఏంటి పరిస్థితి, ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ముఖ్యంగా రెండు పార్టీలు ప్రధానంగా వాళ్ళ అభ్యర్థులను డిక్లేర్ చేసింది. అటు బీఆర్ఎస్ నుంచేమో మాగంటి సునీత గారు, కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పేరు కూడా నిన్న ప్రస్తావించారు. ఓవరాల్ గా సినారియో ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరేమనుకుంటారు? అంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను తెలంగాణ ఎలక్షన్స్ మొత్తం చెప్పాను, ఏపీ ఎలక్షన్ చెప్పాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎలక్షన్ చెప్పాను. నేను ఏ వ్యక్తి అయితే ఖమ్మం జిల్లాలో కూడా 7 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పాను. ఉత్తమ్ కుమార్ గారు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి అవుతారు కూడా చెప్పాను. సో అలాగే జరిగింది. ఏపీలో కూడా అలాగే చెప్పాను. ఇక్కడ సినారీ ప్రధానంగా గమనిస్తే, 1 నవీన్ యాదవ్ గారు, 2 మాగంటి సునీత గారు, అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రధానంగా సెంటిమెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఆయుధం రాజకీయ పరంగా. ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనేది ఏదైతే అభివృద్ధి అనే అంశం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బీసీ రిజర్వేషన్ అనేది ఇక్కడ ప్రభావం చాలా ఎక్కువ చూపించే అవకాశం ఉంది. ఇప్పుడే నేను పబ్లిక్ బల్స్ కూడా చాలా మంది పబ్లిక్ పల్స్ తీసుకున్నాను. నేను ఎక్కువ శాతం నవీన్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గెలిచినా ఓడిపోయినా ప్రజల తరఫున ఉన్నాడు, రేపు గెలిస్తే మాకు ఇంకా ఎక్కువ చేస్తాడు అనే ఫీలింగ్ అనేది పబ్లిక్లో చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయనకి 2nd ప్లేస్ రావడం జరిగింది. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా రావడం, అంటే గెలుపు కాకపోయినా సరే నెగిటివ్ అనేది రాలేదు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నవీన్ యాదవ్ గారికి కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటారా? ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు. ఆయన అకాల మరణం వల్ల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరోసారి మాగంటి గోపినాథ్ కుటుంబానికి ఓటు వేసే ప్రయత్నం చేద్దామనే టాక్ కూడా లేదంటారు ప్రజల్లో. అంటే మాగంటి గోపినాథ్ గారి మీద పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నారు. అంటే అంత నెగిటివ్ గా ఏం లేదు, సాఫ్ట్ కార్నర్ గా అంటే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కొంత ఆ నెగిటివ్, అదేవిధంగా 3 సార్లు గెలిచినప్పుడు ఎక్కువ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఫండింగ్ ఇవ్వలేదు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది. అది పార్టీ పరంగా మైనస్ అయింది. అంటే నవీన్ యాదవ్ ఒక బ్లాక్ మెయిల్ అన్నట్టు, ఒక గుండె అన్నట్టు మాట్లాడుతున్నారు మరి. అది లేదని చెప్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రకమైన ఒకప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్ ఉండేది, కానీ నవీన్ యాదవ్ గారు ఆ టైప్ లేదని చెప్తున్నారు. నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నాను. సో నవీన్ యాదవ్ గారికి ఆ టైప్ మీరు చెప్తున్నట్టుగా ఎవరో అంటే బయట ఛానల్లో వస్తున్నాయి తప్ప నవీన్ యాదవ్ గారు ఆ టైప్ కాదు. ఒకవేళ అలాగుంటే రాజకీయాల్లో చాలా కష్టం కదా. అంటే ఆ టైపు ఆ రోజులు ఉన్న రాజకీయం ఇప్పుడున్న వాతావరణం వేరు కాబట్టి ఆ టైప్ ఆలోచన ఆయనకి ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పథకాలలో హైడ్రా కొంచెం వ్యతిరేకంగా ఉంది, హైడ్రా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, హైడ్రా కొంచెం మైనస్ చేసే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? హైడ్రా మీద నేను పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కూడా హైడ్రా మీద అయితే నెగిటివ్ ఉంది. హైడ్రా అంశం మీద ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో, ఎవరికైతే ఇల్లులు కోల్పోయో లేదా ఆ రకమైన నష్టపోయిన వాళ్ళకి కూడా భరోసా ఇవ్వగలిగితే అది సాఫ్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే రేపు సార్వత్రిక కార్పొరేట్ ఎలక్షన్స్ లో కూడా ఆ పాజిటివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎంత ఇంపాక్ట్ చూపించిన కారణం ఏంటంటే, రేపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ సీటు మాకు వచ్చింది కాబట్టి రేపు ఇక కంటిన్యూ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెరిగిపోయింది కాబట్టి ఇంకా మేమే కంటిన్యూ అవుతాము, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేమే వస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలు చెప్తారు. సో ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క ఇష్యూ అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక ఉప ఎన్నిక ఎంత హైప్ రావడానికి ప్రధానమైన కారణం. బీజేపీ పరిస్థితి ఏంటి? అదే బీజేపీ పరిస్థితి ఇంకా చెప్పలేదు. అంటే నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేయట్లేదు, అంటే ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం వల్ల కూడా నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంకా సీట్ కన్ఫర్మ్ చేయలేదంటే ఇండైరెక్ట్ గా ఒకవేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందేమో అని ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే కొంచెం మళ్ళీ బీఆర్ఎస్ కొంచెం ఎక్కువ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పథకాలలో కూడా కొంచెం మైనస్ పాయింట్లు కూడా వెతుకుతున్నారు. ముఖ్యంగా కేవలం ఫ్రీ బస్సే ఇచ్చారు, మిగతా పథకాలు ఏమి ఇవ్వలేదు, 2,500 ఇవ్వలేదు, అదేవిధంగా మహిళలకు డబుల్ ఇందిరమ్మ ఇల్లు అది ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు స్కూటీలు అది ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఇచ్చేవాళ్ళు, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు అన్నట్టు కూడా ముస్లిం మైనార్టీ విభాగం చెప్తున్న పరిస్థితి. దాన్ని ఏమంటారు? అంటే ఆటో కార్మికులు ఎక్కువగా చాలా ఎక్కువ చెప్పిన విషయం ఏంటంటే, ఆటో కార్మికులు మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, ఎందుకంటే మాకు గతంలో ఉన్న ప్రభుత్వం మాకు అలాంటి నష్టమేం కలగలేదు. అదేవిధంగా ఏపీలో ఏ రకంగా అయితే 15,000 ఇచ్చారో మాకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఆ రకమైన 15,000 ఇస్తేనే మేము నష్టాన్ని
నివారించుకోగలుగుతాము, ఆ రకమైన అంటే పూర్తిగా నష్టపోకుండా ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చెప్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని పథకాలు మనకి ఏదైతే మన ఫ్రీ బస్సు కావచ్చు లేదా మిగతా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పార్టీని పథకాల కంటే ఇండివిజువల్గా కూడా చూస్తున్నారు. అంటే 2 సార్లు ఓడిపోయినా సరే 3 నిలబడి ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ఒక 60% పార్టీ పరంగా ఒక 40% చూసి వీరికి నవీన్ యాదవ్ గారికి ఆలోచిస్తారు. సో పథకాలు కొన్ని అవ్వకపోయినా ఒకవేళ రాకపోయినా సరే నవీన్ యాదవ్ గారు మాకు ఇండివిజువల్గా ఇస్తారు అన్న ఫీలింగ్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు గెలకముందే మాకు ఈ రకంగా చేశారు కాబట్టి గెలిస్తే ఇంకెక్కువ చేస్తారన్న ఫీలింగ్ కూడా ఓటర్ చెప్తున్నారు. సో అది పథకాల పరంగా కొన్ని అన్ని చోట్ల అవి సక్సెస్ కావు. ఇక్కడ కూడా కొంత మైనస్ ఉన్న విషయం వాస్తవం. గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా రాలేదని చెప్తున్నారు పథకాల మీద. కానీ ఎక్కువగా ఆటో కార్మికులు మాత్రం చాలా బీఆర్ఎస్ వైపే ఉన్నారు మొత్తం టోటల్గా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాష్ట్రం అంతటా కూడా ఒక నెగిటివ్ సినారియో క్రియేట్ చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద? చాలా ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం నాకున్న అంచనా ప్రకారం లేదు. ఒకవేళ బై ఛాన్స్ ఓడిపోతే మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు రాబోయే సార్వత్రిక కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తామని చెప్పి స్ప్రెడ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో క్లీన్ స్వీప్ చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సీట్లు రాలేదు. ఎందుకంటే ఏం చెప్తారు? మళ్ళీ అలాంటి వాతావరణం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదా? అంటే మీరు చెప్తుంది మనకి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, కూకట్పల్లి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకు గెలిచింది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిపించారంటే అభివృద్ధి మీద గెలిపించారు. అభివృద్ధి అనే అంశం మీదే బీఆర్ఎస్ పార్టీని మొన్న సెటిలర్స్ గెలిపించారు. ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి మనం గెలిపిస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపిస్తే అభివృద్ధి జరగకపోవచ్చు అన్న ఫీలింగ్ ఉండదు. మీరు చెప్పింది కరెక్టే. మన ఎలక్షన్స్లో సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అభివృద్ధిని కోరుకున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే అభివృద్ధిని కోరుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరే? నా పేరు యశ్వంత్ అన్న. ఏం చేస్తారు? నేను డిగ్రీ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సెకండ్ ఇయర్ అన్న. డిగ్రీ ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? ఏంటి పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గెలవాలంటారు? ఎందుకంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం ఏంటంటే లీడర్ ఉన్న లక్షణాలు ఏంది? జనబలం ఉండాలి, జనాల్లో ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే నవీన్ యాదవ్ అన్న. ఓకే. ఇలాంటి ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ఒక లీడర్ కాకముందుకి ఇన్ని చేస్తే ఓ లీడర్ అయితే ఇంకెన్ని చేస్తాడు అన్న దాని మీద నేను అందుకోసం నవీన్ అన్న రావాలి. ఎన్నో మంచి పనులు చేసిండ్రు, అందరినీ ఒక ఫ్యామిలీ అన్నట్టు చూస్తాడు. వీళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు వేరే వాళ్ళని చూడడు. మనం అంతా ఒకటే, నా అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నట్టు ప్రతి ఒక్కరిని చూస్తారు తప్ప ఒకరిని ఒకలాగా చూడడు. అందుకోసమే ఒక లీడర్ ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక లీడర్గా ఉండు కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ గతంలో కేసీఆర్ చేసిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పథకాలు ఏం బాగాలేవన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పథకాలు బాగాలేవంటారా? బాగాలేవంటే అన్న స్టార్టింగ్ వచ్చింది కాంగ్రెస్ ఫస్ట్ టైం ఇప్పుడు రావడం చేస్తూనే ఉండు. ఫస్ట్ మనం కూడా అందరం నార్మల్గా ఏమైంది, ఏం చేస్తలేడు, ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అన్నాం. ఇప్పుడైతే మంచిగా చేస్తుండే. హైదరాబాద్ని ఎట్లా వేరే చదువుకున్న వాళ్ళు అనొచ్చు, ఎందుకంటే అలా తెలియదు. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకు తెలుసు కదా ఏమేమి చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇంతకుముందు మనం స్టార్టింగ్ మనం కూడా ఎలా అయితే అనుకున్నామో, కానీ ఇప్పుడైతే ఏమేం చేసిండు, ఎందుకు చేస్తుండు, ఎట్లా చేస్తుండో, గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్గా మారుస్తుండు. అన్ని ఫస్ట్ స్టార్ట్ అవుతుందని అయినది కూడా ఒక ఛాయిస్ ఇచ్చినాము గత 2 ఏళ్ళగా వాళ్ళకు. ఎవరికి? సీఎం కేసీఆర్ వాళ్ళకి ఇచ్చినాం చాయిస్. వాళ్ళు స్టార్టింగ్ మన పుట్టిన నడవంటే కాగా పడుతుంటాం లేస్తుంటాం అట్లా. నార్మల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టార్ట్ చేస్తుండే. ఆయన కూడా ఇన్ని రోజులు హైడ్రా అన్నారు అందరూ. హైడ్రా నుంచి ఇప్పుడు ఎంత మంచి ప్లేస్ చేస్తున్నా, ఆ ప్లేస్ మొత్తం అక్కడ ప్లేస్ వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన నిరూపించుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తుండో ఆయన చూపిస్తుండు. గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి మారుస్తుండు. మొత్తం ప్రైవేట్ స్కూల్లో బస్సులు పెడతా అంటుండు. మొత్తం సిస్టమ్ మారుస్తుండు. ఆయన కూడా ఛాయిస్ ఇచ్చినాము, ఆయన నిరూపించుకుండు. ఆయన లాగానే గత 2 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఉందో ఇప్పుడు నవీన్ అన్నకు ఛాయిస్ ఇస్తుండ్రు. వస్తాడు అన్న, గెలుస్తాడు ఖచ్చితంగా కాబట్టి వస్తాడు. హైడ్రా ఎఫెక్ట్ కొంచెం కనిపిస్తుందంట సిటీలో అన్న. హైడ్రా ఎఫెక్ట్ కనబడుతుందంటే నార్మల్గా ఇప్పుడు మన గండిపేట చెరువు అవన్నీ ఇప్పుడు ఎంత మంచిగా అవుతుందని, ఎంత సిటీ ఎంత మారుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.